ఏం దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ప్రస్తుతం అయితే మనము బృందావన్ గార్డెన్స్కి వచ్చినామండి. బృందావన్ గార్డెన్స్ మైసూర్ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చాలా బాగుంటుంది. లోపల గార్డెన్లో మంచి మంచి ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఫౌంటైన్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉందండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్, 50 రూపీస్ అనమాట. ఇంకోటి ఏదో 10 రూపీస్ చేసినారు, మరి అది ఏందో అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి కెమెరాకి 50 అండ్ ఎంట్రీ 10 ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. అమ్మా, KSR కృష్ణరాజసాగర్ డ్యామ్ పక్కనే ఉంటుందండి. సో నేను వచ్చేసాను లోపలికి, గార్డెన్లోకి వచ్చేసాను అనమాట. బృందావన్ గార్డెన్లోకి లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వెళ్ళి అండ్ చాలా తక్కువ కనిపిస్తాయి. ఇంకోటి ఇక్కడ ఏమైందంటే కెమెరాస్కి 100 రూపీస్ ఎక్స్ట్రా అంట. మనకు తెలియదు కదా, ఏమంటే చిన్న కెమెరాని వదిలేసినారు. యూట్యూబ్ బ్లాగింగ్ కెమెరా కదా, చిన్నగా ఉంటుంది. సో దానికోసమే వదిలేసినారు. పెద్ద కెమెరాకి అయితే 100 రూపీస్, 150, 100 రూపీస్ ఖచ్చితంగా కట్టాలి. వాళ్ళు తీసుకోలేదు, నన్నేం అడిగారు కట్టమని. నేను ఏం చేశాను, ఫోన్పే ఉందా చెప్పు కట్టేస్తా అన్న. వాళ్ళ దగ్గర ఫోన్పే లేదంట, అందుకే నన్ను వదిలేసినారు లోపలికి. సరే పోదాం పదండి, లోపలికి వెళ్ళి కొంచెం అంతా చూసేసి వద్దాం. ఇంకోటి పాయింట్ ఏంటంటే ఇక్కడ బోటింగ్ ఉంటుంది. మనం ఆల్రెడీ బోటింగ్ చేసినాం, ఇప్పుడు మనకెందుకు బోటింగ్, వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రశాంతంగా తీసుకోవచ్చండి, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. చూడండి, ఇదిగో ఇది తమలపాకు చెట్టు అని మాత్రం అనుకోవద్దండి. ఇది ఒక షో చెట్టు అనమాట. తమలపాకు చెట్టు మాదిరే కనిపిస్తున్న షో చెట్టు, ఓకేనా? సో చూడండి ఎంత బాగుందో చూడండి. లోపల ఎంత స్ట్రైట్ కట్టినారు గార్డెన్. సో ఇక్కడ పక్కన ఫౌంటైన్ ఉంది, అదిగో ఫౌంటైన్ చూడండి. యాక్చువల్గా ఇది బృందావన్ గార్డెన్స్ అని పిలుస్తారు, కానీ దీని పూర్తి పేరు KRS బృందావన్ గార్డెన్స్. KRS అంటే కృష్ణరాజసాగర బృందావన్ గార్డెన్స్ అనమాట. కృష్ణరాజసాగర బృందావన్ గార్డెన్స్ అంటే ఏంటంటే దీని వెనకాల అక్కడ కట్ట ఏదైతే కనిపిస్తుందో మనకి, ఆ కట్ట వచ్చేసి డ్యామ్ అండి, కృష్ణరాజసాగర్ డ్యామ్. ఈ డ్యామ్ కి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతం అయితే ఈ బృందావన్ గార్డెన్స్ అసలు ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ బృందావన్ గార్డెన్స్ దేనికి ఫేమస్ అన్న విషయాన్ని మాట్లాడుతున్నాం. యాక్చువల్గా ఈ బృందావన్ గార్డెన్స్ పాత సినిమాల్లో చాలా ఫేమస్ అనమాట. ప్రతి సినిమాలో సాంగ్ లొకేషన్ ఏదన్నా ఉంది అంటే ఇక్కడికి వచ్చి సాంగ్స్ షూట్ చేసుకునేవాళ్ళు. ఇలాగా 1990 వరకు అలాగే నడిచింది. 90s కిడ్స్ కానీ తర్వాత 2000 కిడ్స్ కానీ వాళ్ళందరికీ ఈ బృందావన్ గార్డెన్స్ ఖచ్చితంగా పరిచయం అయ్యే ఉంటుంది అనమాట. ప్రతి సినిమాలో పాటల్లో అలాగే సినిమా షూటింగ్లో ఈ గార్డెన్ని వాడతారు. కానీ ఈ గార్డెన్లో మనకు ఉండడానికి అంటే ఇప్పుడు ఎవరైనా టూరిస్టులు వస్తారు కదా, ఈ టూరిస్టులు ఉండడానికి
ఒక అకామిడేషన్ కూడా ఉంది. అది చాలా మందికి తెలియదు. అదిగో అక్కడ కనిపిస్తున్న వైట్ బిల్డింగ్, పైన కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ అకామిడేషన్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఈ బృందావన్ గార్డెన్స్ ని చూడడానికి 10 మిలియన్ విజిటర్స్ వస్తారంటే అతిశయోక్తి కాదండి. 10 మిలియన్ విలియన్స్ దగ్గర దగ్గర 1 కోటి మంది విజిటర్స్ ఈ బృందావన్ గార్డెన్ ని ప్రతి సంవత్సరం విజిట్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉండే వాళ్ళు దాంట్లో 10% మందే. ఆ 10% మందితోనే ఇక్కడ చాలా బిజినెస్ అయితే చేస్తారు అనమాట ఈ బృందావన్ గార్డెన్స్ లో. ప్రస్తుతం అయితే ఈ బృందావన్ గార్డెన్స్ ఏదో రెనోవేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న సిమెంట్ వర్క్స్ అంతా అదే. అంతేకాకుండా ఈ చుట్టూ చాలా ప్లాంట్స్ ఉండేవండి, చెట్లు, పూల చెట్లు అవన్నీ చాలా ఉండేవి నేను చిన్నప్పుడు వచ్చినాడు. ప్రస్తుతం పూల చెట్లు అయితే కనిపించడం లేదు, అన్నీ మళ్ళీ నాటుతున్నారు అనుకుంటాను. అంటే పోయిన సంవత్సరం నాకు దగ్గర దగ్గర ఒక 2-3 ఏండ్లు ఈ ఈ ఏరియాకి డాట్ వచ్చింది, అంటే కరువు వచ్చింది అనమాట. ఆ కరువు వల్ల ఈ కావేరీ నదిలో నీళ్లు లేకపోవడం వల్ల ఈ బృందావన్ గార్డెన్స్ ఎండిపోయింది. దాని వల్లనే చాలా చెట్లు చనిపోయాయని విన్నాను. సో అందుకే చెట్లు తగ్గిపోయాయేమో. మళ్ళీ పెడుతున్నారు అనుకోండి, అవి కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 ఇయర్స్ అన్న టైం పడుతుంది. నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి ఉంటాయని నేను హోప్ చేస్తున్నా. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఉంటాయో లేదో. సరేనండి, పైకి వెళ్ళి ఏమేమి ఉందో చూద్దాం పదండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ఐదర్ అది కట్టిన ప్రదేశం కావచ్చు, కట్టని ప్రదేశం కావచ్చు, కొత్త ప్రదేశం కావచ్చు, పాత ప్రదేశం కావచ్చు, ఏ దానికైనా ఒక చరిత్ర అయితే ఉంటుంది. ఇక్కడ ఈ కృష్ణరాజసాగర బృందావన్ గార్డెన్స్ కి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఎప్పుడు మొదలైందంటే 1911లో మొదలైంది. 1911లో కృష్ణరాజ వడియార్ 4 అనే రాజు హయాంలో ఈ ప్రదేశానికి విపరీతమైన కరువు వచ్చింది. వర్షాలు పడుతున్నాయి కానీ నీళ్లు నిలబడుకోకుండా వెళ్ళిపోతున్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి. అట్లా సిచ్యువేషన్లో ఈ కరువుని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఈ కరువు నుంచి మనం బయటికి ఎలా రావాలన్న ఆలోచనలో ఈ రాజు ఏం చేశాడంటే, అప్పట్లో చాలా ఫేమస్ ఇంజనీర్ అన్నమాట, మన భారతదేశంలోని అతి తెలివైన ఇంజనీరు, అది కూడా మన తెలుగుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేద్దామంటారు, మా ప్రాంతంలో కరువు ఎక్కువైంది, ఈ కరువుని మేము అధిగమించి ముందుకు రావడం ఎలాగా అని అడిగితే ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏంటంటే ఆనకట్ట కట్టమని. సరే, ఆ ఆనకట్ట కట్టడానికి అనువైన ప్లేస్ ఎక్కడుంది, మేము నీళ్ళు ఎలా నిలువ చేసుకోవాలి అని మొత్తం సర్వే అంతా చేయించాడనమాట ఆ రాజు. చేస్తే ఎవరో ఒక బ్రిటిష్ ఇంజనీర్ కొంతమంది వచ్చి వాళ్ళు ఒక 2-3 ప్లేసులు చెప్పారు. సరే అని మళ్ళీ మన తెలుగు ఇంజనీర్ దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చేశాడంటే, అక్కడ కాదు, ఇక్కడ 3 నదులు కలుస్తాయి, ఈ 3 నదుల దగ్గర ఈ ఆనకట్ట కడితే చాలా బాగుంటుంది అని చెప్తారు. ఇక్కడ కలిసే 3 నదులు ఏంటంటే కావేరీ నది, హేమావతి, కృష్ణ తీర్థం. ఈ 3 నదులు కలిసి ఒక చోట కంజంక్ట్ అయి ఇక్కడ నుంచి పారుకుంటా తమిళనాడులోకి ఎంటర్ అయి తమిళనాడులో సముద్రంలో కలుస్తుంది అనమాట. సో అలాగా ఈ ప్రదేశంలోనే ఆనకట్ట కడితే ఈ కర్ణాటక జిల్లాలన్నిటికీ మంచి ప్రయోజనం ఉంటుందని ఆ తెలుగు ఇంజనీర్ చెప్పాడు. ఆ తెలుగు ఇంజనీర్ చెప్పిన మాటలకి ఈ బ్రిటిష్ ఇంజనీర్లు అందరూ, అబ్బా వీడు ఏందో అన్ని పెద్ద కథలు మాట్లాడుతున్నారు, అన్ని వీడికే తెలిసిన మాదిరి, ఇక్కడ డ్యామ్ కడితే ఏం మాత్రం నిలబడదు, కట్టిన కొద్ది రోజులకే వితిన్ ఇయర్ అసలు కట్టడం పూర్తి కాగానే ఆ డ్యామ్ కొట్టుకుపోతుంది అని చెప్పి వెళ్ళిపోయినారు. మీ కర్మ మీరు ఏమన్నా చేసుకోండి అని. సరే, ఇంకా బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ డ్యామ్ కట్టడానికి అప్పట్లో పర్మిషన్ ఇవ్వలేదు. చాలా ఏళ్ళు కష్టపడ్డారు, అలాగే కరువుతో చాలా ఇబ్బందులు పడ్డారు అనమాట. ఇబ్బందులు పడి 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 ఆ తర్వాత 1924లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏం చేశాడంటే మళ్ళీ బ్రిటిష్ అధికారులతో మాట్లాడాడు. ఈ డ్యామ్ పూర్తి చేసి ఇచ్చే బాధ్యత నాది, మీరు కేవలం ఫండ్స్ రిలీజ్ చేయండి చాలు, నేను అదే ప్రదేశంలో కడతాను డ్యామ్ని, ఆ ప్రదేశంలో కడితేనే మనకు ఈ ఏరియాలన్నిటికీ కరువు అనేది తీరిపోయి ఒక్క ఈ ఏరియాతోనే కాదు పక్కన ఉన్న అన్ని జిల్లాలకి అలాగే తమిళనాడులో వీటన్నిటికీ కరువు తీరిపోయి మీకు కూడా మంచి లాభాలు వస్తాయి అని బ్రిటిష్ దొరలకి చెప్తాడనమాట. అలా చెప్పింది వాళ్ళు విని ఇదేదో బాగున్నట్టుంది, అంతా వాళ్ళే చూసుకుంటామంటున్నారు కదా, వాళ్ళు అడుగుతున్నది డబ్బులే కదా, అది కూడా చాలా తక్కువ డబ్బులే అడుగుతున్నారు, సరే అని పర్మిషన్ ఇచ్చారు.
1924లో 85 లక్షలు మీకు ఇస్తామని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఆ 85 లక్షల్లోనే డ్యామ్ని నేను కంప్లీట్ చేస్తానని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చెప్పి, ఎవరైతే బ్రిటిష్ ఇంజనీరు ఈ డ్యామ్ ఇక్కడ కట్టడం సాధ్యం కాదు అన్నాడో అతనికి ఛాలెంజ్ చేసి వచ్చి ఇక్కడ రాతి కట్టడంతో డ్యామ్ కట్టడం మొదలు పెట్టారనమాట. సరే, ఇదేమో చాలా పొడుగుంది నది, దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి అన్న ప్లాన్తో ఏం చేశారంటే, చుట్టుపక్కల ఉన్న రైతులు, పనిచేసే వాళ్ళందరినీ కొంతమందిని ఫ్రీగా పని చేయించుకున్నాడు. ఆ డబ్బుని కవర్ చేసుకోవాలి కదా, కవర్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈ డ్యామ్ కడితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ మంచి జరుగుతుందని, చాలా మంది కూలోళ్ళకి పని దొరుకుతుందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ తర్వాత ఈ డ్యామ్ కట్టడం మొదలు పెట్టారనమాట. అలాగా తక్కువ ఖర్చుతో డ్యామ్ కట్టడం పూర్తి చేయాలి అని అనుకున్నారు. అదే టైంలో వాళ్ళకి వచ్చిన అవాంతరం ఏంటంటే, ఇక్కడ నుంచి ఇది చాలా పొడుగు ఉంటుందండి, ఆనకట్ట చాలా పొడుగు ఉంటుంది. రాతి కట్ట, సిమెంట్ కాదు కదా, రాతి కట్టడంతో కడితే ఆ వాటర్ ఫోర్స్కి ఈ ఆనకట్ట ఎక్కడ పడిపోతుందో అన్న ఆలోచనలో మునిగిపోయారు ఇంజనీర్లు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందరూ కలిసి ఆలోచనలో మునిగిపోయారు. ఇంతవరకు నేను ఈ తెలుగోడు అని చెప్పాను కదా, ఆ తెలుగోడు ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అండి. ఆయనే ఈ డ్యామ్ని కట్టినది. సరే, ఇప్పుడు స్టోరీలోకి వద్దాం. సో ఆలోచనలో మునిగిపోయారు అనమాట, ఏం చేద్దామని. అప్పుడే వాళ్ళకి తట్టిన ఆలోచన ఏంటంటే, ఎక్కువ మట్టి దిబ్బను తీసుకొని వచ్చి ఇక్కడ వేశారు. అది కూడా ఒక కొండలాగా తీసుకొని వచ్చి వేశారనమాట. కొండలాగా ఎందుకు వేశారంటే, అది దీన్ని ఆనుకొని పట్టుకుంటుంది డ్యామ్ని. సో ఈ సపోర్ట్తోనే డ్యామ్ లెంత్ తగ్గించారు. అంటే అంత లెంత్ని దీని సపోర్ట్తో నిలబెట్టి ఆ తర్వాత రాతి కట్టడంతో డ్యామ్ని అయితే కట్టుకుంటూ వచ్చారు. అంటే వాటర్ ఫోర్స్ని తగ్గించారనమాట. తగ్గించి ఆ వాటర్ చీలి 2 పాయలుగా పోయేలాగా చేశారు అప్పట్లోనే. సో అదే అలాగా ఇంకా ఈ డ్యామ్ని వాళ్ళు ఇచ్చిన అమౌంట్లోనే కంప్లీట్ చేసేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఇంజనీర్లు మీరు ఈ డ్యామ్ కట్టలేరు అని చెప్పారో వాళ్ళు తెల్ల ముఖం వేసుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీద కుళ్ళు కూడా పెంచుకున్నారు. సరేలేండి, ఇంకా చాలా కథలు జరిగినాయి, ఇంకా అవి మనం ఏం చేయలేము. అంటే కథలు అంటే ఆయన ఏం చేయలేదు అనుకోండి, ఎందుకంటే ఆయన వల్ల ఈ దేశానికే కాదు బ్రిటిష్ వాళ్ళకు కూడా లాభం జరిగింది. అలాగా ఈ డ్యామ్ అయితే కట్టారు. ఈ డ్యామ్ ఇక్కడ కట్టడం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని లక్షల హెక్టార్లు పంటలు పండిస్తున్నారు. కేవలం కర్ణాటకలోనే కాదు, అలాగే తమిళనాడులో కూడా పంటలు పండిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ నుంచి సేలం దగ్గర ఉన్న ఒక డ్యామ్కి వాటర్ ఇక్కడి నుంచినే రిలీజ్ చేస్తారనమాట. తమిళనాడుకి కర్ణాటకకి మధ్య ఉన్న ఒప్పందంలో ఈ డ్యామ్ చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. ఇందాక చూసారు కదా, అక్కడ జనం అంతా కూర్చున్నారు కదా, వాళ్ళందరూ లైట్ షో కోసం వెయిట్ చేస్తున్నారండి. 6:45కి లైట్ షో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 6:30కి ఈ పార్క్ అంతా క్లోజ్ అయిపోతుంది, ఎవరిని ఇంకా లోపలికి పోనీరు 6 తర్వాత, 6:45, 6:30 తర్వాత. సో ఇంక మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు అనమాట లైట్ షో కోసం. అందుకే వాళ్ళందరూ లైట్ షో కోసం వెయిట్ చేస్తున్నారు. మనం లైట్ షోకి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం బండి 7:30కి చేయాలి. లైట్ షో అయిపోయేసరికి 7:45 అవుతుంది, డిలే అవుతుంది. ఎందుకు, లైట్ షోలు చాలా చోట్ల చూశాను, మీకు ఇంకోసారి ఎప్పుడైనా లైట్ షో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో ఇంతేనండి, వ్లాగ్ ఇక్కడతో క్లోజ్ అయితే చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. టాటా, బై బై, సీ యూ అండ్ సాయోనారా.